కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. ప్రేమ కలిగియుండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచనం వరము ఆపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాటలాడుచున్నాడు. మనుష్యుడెవడను గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాటలాడుచున్నాడు. భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును గాని ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. మీరందరూ భాషలతో మాటలాడవలెనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలెనని మరీ విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. సహోదరులారా, ఆలోచించుడి. భాషలతో మాటలాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలెనని అయినను, జ్ఞానోపదేశము చేయవలెనని అయినను, ప్రవచింపవలెనని అయినను, బోధింపవలెనని అయినను మీతో మాటలాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనమేమి? పిల్లన గ్రోవి గాని వీణి గాని నిర్జీవ వస్తువు నాదమిచ్చునప్పుడు స్వరములలో భేదము కలుగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగు తెలియను? మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమున ఎవడు సిద్ధపడును? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది ఏలాగు తెలియను? మీరు గాలితో మాటలాడుచున్నట్టుందురు. లోకమందు ఎన్నో విధములగు భాషలున్నను వాటిలో ఒక్కటైనను స్పష్టము కానిదై ఉండదు. మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాటలాడువానికి నేను పరదేశినిగా ఉండును, మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనక సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగి నిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి. భాషతో మాటలాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో ప్రార్థన చేతును. ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందనివాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడెలాగూ పలుకును? నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు గాని ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. నేను మీ ఎందరికంటే ఎక్కువగా భాషలతో మాటలాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించెదను. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనస్సుతో 5 మాటలు పలుకుట మేలు. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాదు, దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారయ్యుండుడి. అన్య భాషలు మాటలాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాటలాడుదును, అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచకమై ఉన్నది. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాటలాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడల మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకొందురు కాదా? అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసులైనను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయము రహస్యములు బయలుపడను.
అప్పుడతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలెనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలెనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలెనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలెనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. భాషతో ఎవడైనను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలెను. ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలెను గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును. తక్కిన వారు వివేచింపవలెను. అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనను బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనముగా ఉండవలెను. అందరూ నేర్చుకొనున్నట్లును అందరూ హెచ్చరిక పొందునట్లును మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానము కొరకే కర్త గాని అల్లరికి కర్త కాడు. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను. వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. వారు ఏమైనను నేర్చుకొనగోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము. దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్ళినా మీ యొద్దకు మాత్రమే వచ్చినా ఎవడైనను తాను ప్రవక్తనని అయినను ఆత్మ సంబంధి అయినను తలుచుకొనిన ఎడల నేను మీకు వ్రాయుచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిము. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించుడి. భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి.